చాలా బాగుందంటే మాలాంటి లేబర్కి బాగా అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు నాకు చెయ్యొత్తు వస్తుంది, మా ఆయనకి పెన్షన్ వస్తుంది. ఈ ఇంట్లో లాభం పొందనోళ్ళు లేరు. ప్రతి ఇంట్లో ఏదో ఒక పూర్వకంగా లాభం పొందుతూనే ఉన్నాడు. ఆయన పేదలకు పాలిట ఆయన దేవుడు ఆయన ఒక దూతలాగా మాకు పంపించాడు. ఆయన పాలన బాగుంది. రాబోయే రోజుల్లో కూడా జగన్ గారే. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? ఇంత డెవలప్మెంట్ లేదండి. లోన్లు అవి పెట్టాడు కానీ అందరికి అందుబాటులో లేడు. ఇప్పుడు అందరికి అందుబాటులో ఈయన అన్ని ప్రతి ఇంటికి ఏదో ఒక సహాయం చేస్తానే ఉన్నాడు. కనుక రాబోయే 20 సంవత్సరాలు కూడా ఇంకా జగన్ గారు. గతంలో మీ ఆడవాళ్ళకి డాక్టర్ రుణమాఫీ కావచ్చు, పసుపు కుంకుమ ఇచ్చామంటారు చంద్రబాబు నాయుడు. ఇచ్చినా కూడా అంటే ఇంత మాకు లేదు. ఈయన రుణమాఫీ పెట్టాడు. ఆయనకి అక్కడ 2018లో తీసుకున్నది ఇప్పుడు రుణమాఫీ పెట్టాడు. అది ఆయన దగ్గర తీసుకున్నది ఈయన రుణమాఫీ పెట్టాడు. అర్థమైందా? కనుక మా ఓటల్లా జగన్ గారికి. మరి నిన్న చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది వాళ్ళ ఇంట్లో. ఆ భేటీని ఎలా చూస్తారు? దాని గురించి నాకు తెలియదు అండి. వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తామన్నారు కదా, ఆ పొత్తు ప్రభావం రానున్న ఎన్నికల్లో ఏముండదండి. ఎందుకని అంటే అసలు తెలుగుదేశం ఏమన్నా పోటీ చేస్తే బాగుంటుంది కానీ ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చి తోడు చేసుకొని పోటీ చేస్తే ఆయనకుండా విలువ పోవటమే కదా, ఇంకేముంది? 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఆయన సినిమా యాక్టర్గానే చూస్తున్నారా? ప్రస్తుతం ఆయన మాటలు కూడా అలాగే ఉంది కదా. చొప్పిడిచి కొడతానంటే అది సినిమా డైలాగు. మరి నీకు ఓటు కావాలంటే మంచి చేసుకొని ఓటు వేయించుకోవాలి. అంతేగాని ఇలాంటి డైలాగులు వాడితే ఎట్టా? మరి నీకేది 10 సంవత్సరాల అనుభవం ఏది? రాజకీయాలు వచ్చి 10 సంవత్సరాలు అంటున్నారు. మరి ఏది అనుభవం? ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. ఎందుకు అలా మాట్లాడుతున్నాం? ఆయన పదే చెప్పులు తీసుకుని కొడతా కావచ్చు, గొడ్డలోడు తీసుకొడతానంట కావచ్చు. అంటే ఆయన అండ చూసి, తెలుగుదేశం అండ చూసుకొని ఆయన అలా మాట్లాడుతున్నారు. అంతే. ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తామంటున్నారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కూడా. సాధ్యమైన అవకాశం ఉందా? 160 అసలు ఏం లేదండి అవకాశం. వాళ్ళు ధైర్యపరచుకోవటానికి అలా చెబుతున్నారు కానీ రాబోయేది మాత్రం అంటే జగన్ గారు. ఏం చెప్తున్నారు? ఇదే నా చివరి ఎన్నికలు, నాకు అవకాశం ఇస్తే మీ ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆర్టీసీలు ఉచితంగా ప్రయాణం కావచ్చు, ఎంతమంది పిల్లలుంటే మీకు అంతమంది 15,000 కావచ్చు, మీ ఆడవాళ్ళందరూ ప్రతి నెల 1500 వేస్తామన్నాడు అకౌంట్లో ఆయన. అట్టాగే చూతారులేండి. ఎలాంటి చాలా చెప్పారు, ఏది అమల్లోకి రాలా. జగన్ గారు చెప్పాడు కాబట్టి ఆయన మాట తప్పలేదు. ఇచ్చిన హామీ అలా నెరవేర్చుకున్నాడు. ఇంకా ఎక్కువగానే చేస్తున్నాడు. కనుక జగన్ గారు అంటే ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకోండి? జగన్ గారు 170 అన్నీ వచ్చుద్దండి. అన్నీ వచ్చుద్ది, డౌట్ లేదు. అంతే. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది అన్న. అంటే ఏ రకంగా బాగానే ఉందంటే? అంటే సంక్షేమ పథకాలు పెట్టారుగా కొత్తగా అమ్మఒడని, వాహన మిత్ర అని, ఆరోగ్యశ్రీ అని ఇలా కొన్ని పెట్టాడు కదా. పర్లా బాగానే ఉంది. గతంలో కన్నా ఇప్పుడు కొంచెం పర్లా. మరి గతంలో ఎలా ఉంది చంద్రబాబు గారు ఉండగా? గతంలో ఉందిలే కానీ ఇలా ఎస్సీ ఎస్టీ కులాలని ఎంతో పట్టించుకోలేదు. అది మరి గతంలో ఎంతకన్నా ఎక్కువ పథకాలు ఇచ్చామంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు ఇచ్చారన్నా? ఇప్పుడు జగన్ పాలనలోనే కొంచెం సంక్షేమ పథకాలు ఇంటింటికి జారుతున్నాయి. మారుమూల గ్రామాల్లో కూడా వెళ్తున్నాయి. అంటే వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు అంటున్నారు కదా. టీడీపీ వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు. లేదు, అర్హత ఏముంది? అందరికి ఇస్తున్నారు కదా. కులం లేదు మతం లేదని చూడకుండా అందరికి ఇస్తూనే ఉన్నాడు కదా. పథకాలు అయితే ఇస్తున్నారంట. పథకాలు అందరికీ వర్తిస్తున్నాయిగా. మీ వరకు మీకు పథకాలు అయితే బాగానే వస్తున్నాయి? మా ఊరికి అయితే పర్లేదు అన్న. జగన్ ఒకటికి మళ్ళీ జగన్ రావాలని అనుకుంటున్నాం. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఆ భేటీని ఎలా చూస్తారు సార్? పవన్ కళ్యాణ్ భేటీనా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు. రానున్న ఎన్నికల్లో చర్చించడానికి కావచ్చు, ఎటు సర్దుబాటు గురించి కావచ్చు. ఆ భేటీని, ఆ కలయికని మీరు ఎలా చూస్తారు? ఆ కలయికని ఎలా చూస్తారంటే జనసేన టీడీపీ పత్తు ఉంటుందేమో అనుకుంటున్నారు రాబోయే. వాళ్ళిద్దరు కలిసే పోటీ చేస్తామంటున్నారు. మరి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే జగన్కి ఏమన్నా? జగన్ కన్నా ఏమన్నా నష్టం ఏం జరగదన్నా. అంటే ఎవరిది అభిమానం వాళ్ళది కదా. రావచ్చు మళ్ళీ జగనే 50-50 ఛాన్సెస్ అనుకుంటున్నాం. అంటే రెండు పార్టీలు పొత్తు ఉన్నాయి కదా, మళ్ళీ జగన్ 50-50 ఛాన్సెస్ రావచ్చు. అంటే మళ్ళీ పొత్తులో భాగంగా వాళ్ళు 160 సీట్లు గెలుస్తామంటున్నారు సార్. టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. 160 సీట్లు, 175-160 గెలుస్తామంటారు వాళ్ళు. చెప్పలేమన్నా, 50-50 ఛాన్సెస్. అది అంటే మీ వరకు మీరు ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు? మా వరకు పోయినసారి ఎలా వచ్చినాయో అలానే వస్తాయేమో అనుకుంటున్నా వైసీపీకి. ఎందుకని? అంటే సంక్షేమ పథకాలు వస్తున్నాయి కన్నా, అందువల్ల ఏమన్నా ప్రజలు మళ్ళీ ఇటువైపే మొక్కు చూడవచ్చు. అంటే మీరు పథకాలు అన్నారు కాబట్టి ఈసారి మమ్మల్ని గెలిపిస్తే ఉచితంగా ఇసుకిస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే, అంటే చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 వేస్తామంటున్నారు. అంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి 18 సంవత్సరాలు నిండి ఉంటే వాళ్ళకి 1,500 వేస్తాం నెలకి. ఆర్టీసీలు ఉచితంగా ప్రయాణం అంటున్నారు, ఇప్పుడు గ్యాస్ ఫ్రీగా అంటున్నారు. మరి ఇవన్నీ చూసి ప్రజలు ఓట్లు వేయరంటారా చంద్రబాబు నాయుడు గారు? వేయొచ్చు అన్న,
వేయొచ్చు, కానీ ఎవరు అభిమానం వాళ్ళదిగా. వైసీపీ వాళ్ళు వైసీపీ, టీడీపీ వాళ్ళు టీడీపీ. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో 160 సీట్లు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 170 సీట్లు అంటున్నారు. 170 రావాలన్నా. మరి ఎంత వస్తుంది, ఎంతవరకు రావచ్చు? ఒక 130, 140 రావచ్చు నా అంచనా ప్రకారం. అది సో అంచనా ప్రకారం 130 ఇచ్చినట్లయితే మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకుంటున్నా. అంటే ఏ నమ్మకంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచడం చెప్తున్నారు మీరు? ఏ నమ్మకంతో ఏముందన్న, ఇప్పుడు మనం బయట తిరుగుతూనే ఉన్నాం కదా సమాజంలో, ఇలాగే కలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటాము, మళ్ళీ ఈసారి ఎవరు వస్తారు ఏందని అలా తెలిసిపోతూ ఉంటుంది కదా సమాజంలో తిరుగుతూ ఉంటే. గతంలో చంద్రబాబు గారు ఉండగా ఎలా ఉంది, ఇప్పుడు జగన్ వచ్చాక ఎలా ఉంది? చంద్రబాబు ఉండగా కొద్దిగా వెనకబడింది, కానీ ఈయన వచ్చిన తర్వాత కొంచెం పర్లేదు. సరే, నిన్న చూసినట్లయితే సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఆ భేటీని కావచ్చు, ఎలా చూస్తారు ఆ భేటీని, వాళ్ళిద్దరు కలిసిన కలయికని? అది ఎప్పుడు చెప్పుకునేదే కదా, వేరే ఏముంది కొత్తగా? దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అదే సార్, రానున్న ఎన్నికల్లో అసలు పవన్ కళ్యాణ్ వల్ల అవనే అవ్వదు. ఎందుకని సార్? ఎందుకనంటే తెలంగాణలో 8 సీట్లు ఇచ్చారు, 8 సీట్లు 1 సీటుకి నెగ్గలేకపోయాడు. అవునా? మరి ఇంకా దాని గురించి మాట్లాడటం కూడా వేస్ట్. అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్లో కదా, అయినా కానీ ఎక్కడైనా కానీ అది అంటే వాళ్ళు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 160 సీట్లు గెలుస్తామంటున్నారు. అయ్యే పని కాదు సత్యం. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు సంక్షేమ పథకాలంటే కొన్ని బాగున్నాయి. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన మందులు కానీ ఏమైనా గబక్కన వెళ్ళి 2 ఇడ్లీ తినాలంటే డబ్బులు ఉండవు. కోడలు పెడుతుందా? పెట్టదు. ఎందుకంటే ఆ పిల్లోడు గబగబా డ్యూటీకి వెళ్ళిపోతాడు, కోడలు చూస్తుందని నమ్మకం లేదు. ట్యాబ్లెట్లు అయిపోయినాయి, గబక్కన వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ తారీఖు రాగానే డబ్బులు గబక్కన చేతిలో పడిపోతున్నాయి. అవి తీసుకెళ్ళిపోయి 2 ఇడ్లీ తింటున్నాడు, ఆ అట్టలు అయిపోయిన అట్టలు తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. అవి ఏం చేస్తున్నారు? ఇప్పుడు అది నెంబర్ 1. టీడీపీ జనసేన పొత్తు ప్రభావం రానున్న ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తే మినిమం ప్రకారం ఏం ప్రభావం ఉండదు. ఎందుకని సార్ అసలు ఎటువంటి ప్రభావం? ఏం ప్రభావం ఉండదు. సామాజిక వర్గంలో ఏమన్నా ఓట్లు సీల్తాయి తప్ప మళ్ళా జగన్దే. హైదరాబాద్ గురించి చెప్పారు కదా, అక్కడ ఎవరైతే ఉన్నారో బీజేపీ సంబంధించి కిషన్ రెడ్డి గారు, ఆయన ఏమన్నాడంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా 2024 అక్కడ తెలంగాణలో, ఈసారి అక్కడ మన కలిసి పోటీ చేశారు కదా, ఈసారి మేము జనసేనతో కలిసి పోటీ చేయాల్సిన అవసరం లేదు, మేము ఒంటరిగానే వెళ్తే మాకు జనసేనతో పొత్తు అవసరం లేదు అన్నాడు ఆయన. అవును. అంటే ఆయన ఏమన్నాడంటే జనసేనతో వెళ్ళడం వల్ల మాకు సీట్లు తగ్గినాయి, అంటే మేము జనసేనతో పొత్తు అవసరం లేదని ఆయన అంటున్నాడు. అవును, ఆ మాట కరెక్టే, వాస్తవే అది. ఎందుకు సార్ ఆయన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, పదే జనాలు తిరుగుతుంది, ఎన్ని చేసినా ఒక స్టాండర్డ్ లేదు. ఒక సినీ ఫీల్డ్ రంగం వరకే ఆయన చూడాలి, కానీ వేరేగా చూడటం వేస్ట్. ఎందుకంటే ఒక స్టాండర్డ్ లేదు. ఒక రాజకీయ నాయకుడికి సినీ యాక్టర్కి బోళ్ళంత తేడా ఉంటుంది. పొత్తులో తగిన సీట్లు కన్నా గెలిస్తే నేనే సీఎం అంటాడు కదా ఆయన పవన్ కళ్యాణ్. ఏం గెలుస్తాడు? తన సీటే తను గెలవలేకపోతే ఇంకేడా? వచ్చే ఎన్నికలు కాదు, ఆ పై వచ్చే ఎన్నికలు కూడా జనసేనకు లేదు సినిమా.